ఎన్నికల పోలింగ్‌లో ప్రతి ఒక్కరి వేలికి సిరా చుక్క పెడతారు తెలుసు కదా! ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నాక మళ్లీ ఓటేసి రిగ్గింగ్‌కు పాల్పడకుండా అదో ప్రత్యేక ఏర్పాటు. ఓసారి సిరా గుర్తు వేలిపై పడితే కొన్ని వారాల పాటు చెరిగిపోదు. అసలు ఈ సిరా చుక్క వాడకం తొలిసారి ఎప్పుడు మొదలైంది? అది ఎందుకు చెరిగిపోదు? దీని ప్రత్యేకతలేంటి? తదితర వివరాలను పరిశీలిస్తే ఈ సిరాను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకి చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిషింగ్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1962లో సిరా ఉత్పత్తి కోసం ఈ కంపెనీకి అనుమతి నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. అప్పట్నుంచి ఇప్పటివరకు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ సిరాను సరఫరా చేస్తుంటారు. ఈ సిరాలో 7.25% సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వేసిన వెంటనే చెరిగిపోదు. 2006 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింది వరకు సిరా గుర్తు వేస్తున్నారు. అంతకన్నా ముందు వరకు గోరు పైభాగపు చర్మంపైనే వేసేవారు. అసలు ఓటర్లకు సిరా వేసే విధానం చాలా కాలం పాటు లేదు. 1950లోనే ఈ సిరాను పేటెంట్ భారత్‌లోని నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పొందింది. ఆ తరువాత సీఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కి చెందిన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఈ సిరా అభివృద్ధి చేసింది. అనంతరం దీన్ని మైసూర్‌లోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే చిన్న కంపెనీకి ఉత్పత్తి అనుమతించింది. ఈ కంపెనీని 1937లో మైసూర్ మహారాజు కృష్ణరాజు వాడియర్ స్థాపించారు. ఈ కంపెనీని భారత్‌లో 1962లో జరిగిన మూడో స్వాతంత్ర్య ఎన్నికల సమయంలో తొలిసారి ఈ సిరాను మైసూరు ప్రాంతంలోనే వాడారు. అప్పట్నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో పోలింగుల్లో వాడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘం మన ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఆర్డర్ ఇస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈసారి దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీంతో ఎన్నికల కోసం 30 లక్షల సిరా వాయిల్స్ అవసరం. దీనికోసం రూపాయి 55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 5 మిల్లీలీటర్ల వాయిల్ 300 మందికి సరిపోతుందట. ఈ ప్రత్యేక సిరా తయారీ ఫార్ములా చాలా రహస్యంగా ఉంచుతారట. ఎంపీవీఎల్ డైరెక్టర్‌కు సైతం తెలియకుండా గోప్యంగా పాటిస్తారు. ఈ సంస్థలో పనిచేసే 2 కెమిస్ట్రీస్టులకు తప్ప ఇంకెవరికీ తయారు చేసే విధానం తెలియదట. వాళ్ళు అందుబాటులో లేని అనివార్య పరిస్థితుల్లో నమ్మకస్తులైన తమ తర్వాతి ఉద్యోగులకు మాత్రమే ఈ ఫార్ములాను సదరు కెమిస్ట్రీలు బదిలీ చేస్తారని సమాచారం. దేశీయంగా తయారవుతున్న సిరాకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. మన దేశంలో అన్ని రాష్ట్రాలు ఎన్నికల సరఫరా చేయడంతో పాటు 1976 నుంచి మొత్తంగా దాదాపు 29 దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇరాక్, ఇండోనేషియా, లెబనాన్, అల్జీరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సుడాన్, సిరియా, టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాలు ఎన్నికల సమయంలో ఈ సిరాను వినియోగిస్తున్నారు.